తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా మూడో విడత ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 ఎకరాల నుంచి మొదలుకొని 15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధులను కేటాయిస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా శుభవార్తనైతే తెలపడం అయితే జరిగిందన్నమాట. మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ పథకం ద్వారా 2,000 రూపాయలను మన తెలంగాణ రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి రైతులకైతే జమ చేయాలని ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు అన్నలకు అందరికీ ఇదొక అదిరిపోయే మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే 1 ఎకరం లిమిట్గా పెట్టి 2 విడతల రైతు భరోసా డబ్బులను 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత 4వ విడత రైతు భరోసా డబ్బులను కూడా ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లోకి పంపిణీస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది అన్నమాట. ఇక మనకి దాదాపు రాష్ట్రంలో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులే కాకుండా ఇటు కౌలుకు తీసుకొని చేస్తున్నటువంటి కౌలు రైతులకి కూడా ఈసారి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయాలని ఇక్కడ కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 3వ విడత 4వ విడత ఈరోజు జిల్లాలలో ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్న విషయాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు ఈ వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మీరు ఈ వీడియోని అయితే చూడండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు చాలా రోజుల నుంచి ఏదైతే రైతన్నలు అయితే రైతు భరోసా డబ్బుల కోసం పెన్షన్ లబ్ధిదారులు అయితే పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ రోజు నుంచి తెలంగాణలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేస్తే 3 ఎకరాల నుంచి 15 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు ఈ నిధులను కేటాయిస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 23వ పథకం కింద ఏదైతే 23వ దాని కింద ఏదైతే ఈ 2,000 రూపాయలను అయితే రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సినటువంటి మొదటి విడత 23వ విడత 2,000 రూపాయలని ఈ రైతుల ఖాతాల్లోకి ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే జమ చేయనున్నారు. ఇక ఈ రోజు నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులను ఎవరైతే అర్హత సాధించినటువంటి రైతులు ఉన్నారో అటువంటి రైతులకు ఇటు కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు 3వ విడత డబ్బులను పంపిణీ చేసిన తర్వాత అటు వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా మన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయాలని ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో పీఎం కిసాన్ డబ్బులు అనేది మీ ఖాతాలలోనైతే జమ అవుతాయి నేరుగా. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.